వీడియో చూస్తున్న మీకు నా నమస్కారాలు. ఇట్లు మీ తమ్మినేని రవికుమార్. మనకి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకి నిరుద్యోగులకి ఒక శుభవార్తని తీసుకొచ్చారు. అంటే ఎవరైతే ఉపాధ్యాయ వృత్తులకు సంబంధించి నియామకాలకు సంబంధించి ఒక కార్యక్రమాన్ని చేపట్టారు. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబుల్ టెస్ట్ అనేది 2024 అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఒక న్యూ సిలబస్ను కూడా వీళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. అంటే గతంలో మన మాజీ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేసిన సిలబస్ని కొద్దిగా అప్డేట్ వర్షన్లో కొద్దిగా అప్గ్రేడ్ చేసి విడుదల చేయడం జరిగింది. మీరు ఆ సిలబస్ను మీరు బాగా క్షుణ్ణంగా చూసింటారు. మన మన ఈ యొక్క ఏపీ టెట్లో దాదాపు ఓసీ విద్యార్థులు 150కి 90 మార్క్స్ రావాల్సి వస్తుంది. బీసీ కేటగిరీకి 75 మార్క్స్ రావాల్సి వస్తుంది. ఎస్సీ ఎస్టీ వర్గానికి 60 మార్క్స్ రావాల్సి వస్తుంది. అయితే ఇది క్వాలిఫైయింగ్ విత్ స్టూడెంట్స్ మాత్రమే మనకి ఆంధ్రప్రదేశ్ కండక్ట్ చేసే డిఎస్సికి ఎలిజిబిలిటీ ఇస్తారు. అలా పేపర్ 1 ఉంటుంది, పేపర్ 2 ఉంటుంది. దాంతోపాటు స్పెషల్ నీడ్ చిల్డ్రన్స్ చెప్పే టీచర్స్ సంబంధించి కూడా వాళ్ళకి సంబంధించిన టెట్ వేరుగా ఉంటుంది. అయితే ఇక్కడ ముఖ్యమైన అంశం ఏమంటే, ఇక్కడ దాదాపు మనకి 2010 నుంచి టెట్ అనేది జరుగుతూనే ఉంది. దాదాపు స్టూడెంట్స్ క్వాలిఫై అయ్యారు. అయితే కొందరు కొద్దిగా అవగాహన లేకపోవడం వల్ల కొద్దిగా క్వాలిఫై కాలేకపోతున్నారు. ఇప్పుడు ఏపీ టెట్ 2024 రాసే విద్యార్థులు ఏం చేస్తారంటే, కొందరు క్వాలిఫై ఉండి కొద్దిగా హైయెస్ట్ స్కోర్ కోసం ప్రయత్నం చేస్తుంటారు. అంటే ఓవరాల్గా 120 రావాలని, 130 రావాలని ప్రయత్నం చేస్తుంటారు. ఇక్కడ ముఖ్యం ఏమంటే, క్వాలిఫై కాని వ్యక్తులకి చాలా కీలకమైన సబ్జెక్ట్ అనేది చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజ్ అనేది ఒక కీలకమైన సబ్జెక్ట్. మనకి 30 మార్క్స్ ఉంటాయి. దాంతోపాటు ఐసీటీని కూడా ఇంట్రడ్యూస్ చేశారు. ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సంబంధించి ఇంట్రడ్యూస్ చేశారు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఇంట్రడ్యూస్ చేశారు. ముందే విద్యా హక్కు చట్టం 2009 సంబంధించి ముందే ఉంది. ఎన్సిఎఫ్ 2005 అనేది ముందే ఉంది. అంటే మీ ఐసీటీకి సంబంధించి ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సంబంధించి సిలబస్ జనరల్గా గత ప్రభుత్వంలో ఉన్నప్పుడే ఏపీ టెట్లో ఉంది. దాన్ని కొద్దిగా ఎలాబరేట్ చేసి మన ప్రభుత్వం కూడా ఇప్పుడు ప్రజెంట్ ఇస్తుంది. మన ప్రస్తుతం అనేది మన ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబుల్ టెస్ట్లో మనకి చైల్డ్ డెవలప్మెంట్ పెడగాకి సంబంధించి మనం వివానా పబ్లికేషన్ ఆధ్వర్యంలో ఒక అల్టిమేట్ సంబంధించిన 3000 బిడ్ బ్యాంక్ రిలీజ్ చేయడం జరిగింది. అది ఆగస్ట్ నెలలో విడుదల చేయడం జరిగింది. ఆగస్ట్ నెల 2024లో విడుదల చేయడం జరిగింది. మంచి స్టూడెంట్స్ మంచి రెస్పాండ్ వస్తుంది. జనరల్గా ఈ బుక్ అనేది మనకి చాలా కీలకమైన పుస్తకం. మన ఏపీ టెట్కి సంబంధించి సక్సెస్ఫుల్ కావాలంటే చాలా కీలకమైన పుస్తకం ఇది. అంటే దీంట్లో టోటల్గా 3000 బిడ్ బ్యాంక్ ఉంది. 3000 సంబంధించి బిడ్స్ ఉన్నాయి. ప్రతి బిట్టు కూడా మీరు కొద్దిగా జాగ్రత్తగా అనాలిసిస్ చేసుకుంటే ముందు టెట్ క్వాలిఫై అయ్యి మంచి స్కోర్ ఉన్న వ్యక్తులకి ఇంకా మరింత స్కోర్ పెరిగే అవకాశం ఉంది. జనరల్గా చెప్పాలంటే ఓపెన్ కేటగిరీ వాళ్ళకి 90 మార్క్స్ రావడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. మన ఏపీ టెట్లో వాళ్ళు చాలా కష్టపడితేనే క్వాలిఫై అవుతారు. కాబట్టి వాళ్ళు చాలా జాగ్రత్తగా చదవాల్సి ఉంటుంది. మిగతా వర్గాలు కూడా బాగా చదవాలి. ఎందుకంటే కాంపిటీషన్ అన్ని కేటగిరీలో ఉంది. మ్యాక్సిమంగా 150 మార్క్స్కి 115 ప్లస్ ఉంటే మనం కాంపిటీషన్లో ఉన్నట్లే. 90లు 85 100 అనేది కొద్దిగా కాంపిటీషన్లో కొద్దిగా తక్కువగా ఉంటుంది. కాబట్టి కొద్దిగా బాగా చదివి మినిమంగా 115 ప్లస్ వస్తే మనం కొద్దిగా సేఫ్ జోన్లో కాంపిటీషన్లో బాగా ఉంటాం. ఇక్కడ చెప్పేది ఏమంటే, నేను సైకాలజీ ఫ్యాకల్టీని. ఇక్కడ చెప్పే విషయం ఏమంటే, ఎప్పుడైనా సరే విద్యార్థులు చదివేటప్పుడు ఏపీ టెట్కి సంబంధించి 2024లో సిలబస్ అనుగుణంగా ఎప్పుడైనా సరే బాగా చదవాల్సిన చాప్టర్ లెర్నింగ్.
అభ్యసనం చాప్టర్ని బాగా చదవాలి. అభ్యసనం సంబంధించిన బిట్సే చాలా ఎక్కువ ఉంటాయి మన ఏపీ టెట్ నేను రాసిన పుస్తకంలో అభ్యసనం చాప్టర్ సంబంధించి అప్రాక్సిమేట్లీ ఒక 500 బిట్స్ ఉంటాయి దాంట్లో. చాలా అంటే అభ్యసనం చాప్టర్ నుండి మనకి ఏపీ టెట్ 2024లో అప్రాక్సిమేట్లీ ప్రతి క్వశ్చన్ పేపర్లోనూ అంటే కంప్యూటర్ బేస్డ్ అసెస్మెంట్ కాబట్టి మనకి ప్రతి క్వశ్చన్ పేపర్లోనూ మినిమంగా లెర్నింగ్ సంబంధించే 8 to 10 బిట్స్ వస్తాయి. లెర్నింగ్ చాప్టర్ చాలా కీలకం. అభ్యసన సిద్ధాంతాలు కానీ, మన మోటివేషన్ సంబంధించి కానీ, మెమొరీ ఫర్ గెటింగ్ సంబంధించి కానీ చాలా కీలకమైన కాన్సెప్ట్స్ ఉన్నాయి. వాటిని బాగా అవగాహన చేసుకొని ఈ బిట్ బ్యాంక్ చేయవలసి ఉంటుంది. వివానా పబ్లికేషన్లో ఏపీ డిఎస్సికి, తెలంగాణ డిఎస్సికి కూడా మనకి స్టడీ మెటీరియల్ అనేది ప్రిపరేషన్లో ఉంది. దాన్ని కూడా విడుదల చేస్తాము అతి త్వరలోనే. మొదటిగా ఏపీ టెట్కు సంబంధించిన మెటీరియల్ తయారు చేయడానికి సమయం లేకపోవడం వల్ల, అంటే ఎడిటింగ్ ప్రొసీజర్ లేకపోవడం వల్ల బిట్ బ్యాంక్ను మొదటగా విడుదల చేయడం జరిగింది. మెటీరియల్ ఏపీ డిఎస్సికి అల్టిమేట్ మెటీరియల్, డిఎస్సికి సంబంధించి సైకాలజీ సంబంధించి అల్టిమేట్ మెటీరియల్ని విడుదల చేయడం జరుగుతుంది. ఓకేనా. ప్రతి విద్యార్థి ఆ పుస్తకాన్ని చదివి మీరు సక్సెస్ కావాలి, ఖచ్చితంగా అవుతాం. అంత అల్టిమేట్గా బుక్ రిలీజ్ అవుతుంది. ఇక్కడ తీసుకుంటే మన స్టూడెంట్స్ విషయంలో ఏపీ టెట్కు సంబంధించిన ఫస్ట్ లెర్నింగ్ అనేది బాగా చదవాలి. అభ్యసనం చాప్టర్ బాగా చదవండి. మనకి 8 బిట్స్ అక్కడే కవర్ అవుతాయి. తరువాత మనకి పెరుగుదల వికాసం, గ్రోత్ అండ్ డెవలప్మెంట్ సంబంధించి మనకి 2 or 3 బిట్స్ వస్తాయి. సెకండ్ ప్రయారిటీ దానికి ఇచ్చుకోవాలి. థర్డ్ ప్రయారిటీ మనకి ఇండివిజువల్ డిఫరెన్స్ సంబంధించి చూడండి. మనకి ఇక్కడ కూడా 2 or 3 బిట్స్ వస్తాయి. ఇండివిజువల్ డిఫరెన్స్ సంబంధించి, వైయక్తిక భేదాలకు సంబంధించి వస్తాయి. పర్సనాలిటీకి సంబంధించి అక్కడ 2 or 3 బిట్స్ మనకు ఫామ్ అవుతాయి. డిఫెన్స్ మెకానిజం సంబంధించి కానీ, పర్సనాలిటీ థియరీ సంబంధించి కానీ మనకి క్వశ్చన్స్ ఫామ్ అవుతాయి. దాంతోపాటు ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ మనకి 1 or 2 బిట్స్ వస్తాయి. ఇంక్లూజివ్ ప్రత్యేక విద్య, సమ్మిళిత విద్యకు సంబంధించి మనకి 1 లేదా 2 బిట్లు వస్తాయి. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 సంబంధించి మనకి 1 లేదా 2 బిట్లు ఖచ్చితంగా వస్తాయి. విద్యా హక్కు చట్టం సంబంధించి 1 బిట్ వస్తుంది. ఎన్సిఎఫ్ 2005 యశ్పాల్ది 1 బిట్ ఖచ్చితంగా వస్తుంది. దాంతోపాటు మన పెడగాజీ సంబంధించి వెరీ ఇంపార్టెంట్ అసెస్మెంట్ యాజ్ లెర్నింగ్, అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్, అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్ సంబంధించి ఖచ్చితంగా వీటి గురించి అవగాహన చేసుకుని వెళ్ళండి. బోధన పూర్వదశ గురించి, బోధన పరస్పర దశ గురించి, బోధన అనంతర దశ గురించి ఖచ్చితంగా మీరు అవగాహన చేసుకొని వెళ్ళాలి. దాంతోపాటు మెథడాలజీ సంబంధించి కొన్ని మనకి దాదాపు పెడగాజ్ అనేది దాదాపు మెథడాలజీ చదివిన విద్యార్థికి చాలా ఈజీగానే ఉంటుంది. ఎందుకంటే అంత ప్రాజెక్ట్ పద్ధతి, అన్వేషణ పద్ధతి, సమస్య పరిష్కార పద్ధతి, ఇవన్నీ హ్యూరిస్టిక్ మెథడ్, ఇవన్నీ సంబంధించిన కాన్సెప్ట్సే పెడగాజ్లో ఉంటాయి. ఆ పెడగాజ్ సంబంధించి ఒకసారి అవగాహన చేసుకోండి. తర్వాత మనకి అంటే మేము పెడగాజ్ సంబంధించి దాంట్లోనే మనకి ఐసీటీఏ, ఐసీటీబీ సంబంధించి డివైడ్ చేశాడు. మనకి ఐసీటీ అంటే ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సంబంధించి సార్ సమయం చాలా తక్కువ ఉంది, మీకు చదవడం కొద్దిగా కష్టం అనిపిస్తే మీరు ఈ బిట్ బ్యాంక్ సంబంధించి ఐసీటీకి సంబంధించి కూడా మనకి బిట్స్ ఉన్నాయి. ఆ బిట్స్ను కొద్దిగా అవగాహన చేసుకొని ప్రిపరేషన్ చేసుకుని వెళ్ళినా కూడా మనకి సక్సెస్ అవుతాం. ఎందుకంటే ఐసీటీలో మీరు నేర్చుకోవాల్సిన ఆపరేటింగ్ సిస్టమ్స్ గురించి, ఎంఎస్ ఆఫీస్ గురించి, ఇన్పుట్ అవుట్పుట్ డివైస్ గురించి, కంప్యూటర్ సంబంధించి ప్రొసీజర్సు, తర్వాత ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కానీ దేశ స్థాయిలో కానీ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీలో మన విద్యా యొక్క విధానంలో మనకి ఎటువంటి యాప్స్ వస్తున్నాయి. మనకి ఎగ్జాంపుల్ దీక్ష యాప్ వచ్చింది, వెరీ ఇంపార్టెంట్. స్వయం వచ్చింది, ఎఫ్ఎల్ఎన్ ప్రోగ్రామ్ సంబంధించి వస్తుంది, జ్ఞాన ప్రకాశిక వచ్చింది, జ్ఞాన జ్యోతి ప్రోగ్రామ్ సంబంధించిన యాప్స్ వచ్చాయి, ఐఎంఎంఎస్ యాప్ వచ్చాయి. ముందు జగనన్న గోరుముద్ద ఉండేది, దానిని పిఎం పోషణగా మార్చారు. దాని తర్వాత
సీతమ్మ సంబంధించి మధ్యాహ్న భోజన పథకంగా మార్పు చేయడం జరిగింది. అంటే ఇవన్నీ కూడా అప్‌గ్రేడ్‌గా ఉంటాయి. ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీలో భాగంగా జరిగే యాప్స్. యూడైస్ ఉంటుంది. అంటే వీటి గురించి అవగాహన ఉండాలి. అంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ రకమైన సంబంధించిన మన ఇండ్యూస్ చేస్తుంది అనే అంశాలకు సంబంధించి ఉంటాయి. మనకి సంబంధించి ఈ మన పుస్తకంలో అప్డేట్ సంబంధించి ప్రతి అంశము ఇవ్వడం జరిగింది. దాంతోపాటు పథకాలకు సంబంధించి అంటే ముందు అమ్మఒడి ఉండేది. ఇప్పుడు అమ్మకు వందనం సంబంధించి, తల్లికి వందనం సంబంధించి కార్యక్రమం వచ్చింది. దాంట్లో ఎంత అమౌంట్ ఇస్తున్నారు సంబంధించి అంటే ఈజీ కాకుండా కొద్దిగా డెప్త్‌గా క్వెషన్స్ ఇవ్వడం జరిగింది. అలా విద్యార్థులకు సంబంధించి ప్రతి అంశం సంబంధించి ఈ బిడ్ బ్యాంక్ అనేది ఆంధ్రప్రదేశ్లో ప్రతి బుక్ స్టాల్‌లోనూ ఇది ఉంది. అమెజాన్‌లోను, ఫ్లిప్‌కార్ట్‌లో కూడా ఈ బుక్ అవైలబిలిటీ ఉంది. ఈ పుస్తకాన్ని చదవండి. మెయిన్‌గా బాగా సబ్జెక్ట్ బాగా చదవండి. సబ్జెక్ట్ విడుదల చేయాల్సింది సమయం లేక విడుదల చేయలేకెళ్ళాను. ఓకే. దానికి క్షమించండి. మెయిన్ ద తక్కువ సమయం కాబట్టి బిడ్ బ్యాంక్ విడుదల చేయడం జరిగింది. ఏపీ టెట్ సిలబస్‌లో చైల్డ్ డెవలప్‌మెంట్ పెడగాజ్ అనేది చాలా ఎక్కువ ఉన్న సిలబస్. చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి విద్యార్థి కంపల్సరీగా ఈ యొక్క 30 మార్క్స్‌లో అప్రాక్సిమేట్‌లీ ఒక 25 మార్క్స్‌ని గెయిన్ చేయడం విధంగా చదవాలి. అలా చదివితే మిగతా సబ్జెక్ట్స్ కొద్దిగా ఇవ్వాలి. ఎందుకంటే మిగతా సబ్జెక్ట్స్ అంతా మీరు చిన్నప్పుడు చదివిన సబ్జెక్ట్సే. దాదాపు అంతా రిలవెంట్‌గా ఉంటాయి. ఈ సైకాలజీ విషయంకి వస్తేనే కొత్త శాస్త్రవేత్తలు కొత్త పదాలని వస్తాయి. ఈ తారండైక్ ఎవరు, ఈ పావలోవ్ ఎవరు, వీళ్ళందరూ మనం ఎప్పుడు వినని పర్సన్స్. ఇవాన్ పావలోవ్ సంబంధించి, దత్ మరియు రస్తోగి సంబంధించి, ముర్రే అండ్ మోర్గన్ సంబంధించి ఇవన్నీ కొత్త కొత్త పేర్లు ఉంటాయి. నెంబర్ ఆఫ్ టైమ్స్ చదవాల్సి వస్తుంది. దాదాపు స్టూడెంట్స్ సైకాలజీ సంబంధించి కొద్దివరకు ప్రావీణ్యత సంపాదించారు. సబ్జెక్ట్ చదివించారు, చాలాసార్లు చదివించారు, బాగా అవగాహన చేసుకున్నారు. అయితే మరికొంతగా చదివి ఈ బిడ్ బ్యాంక్ కూడా మీకు తోడ్పడుతుంది. ఈ అవకాశాన్ని ప్రతి విద్యార్థి వినియోగించుకోవాలని కోరుతున్నాను. ఓకేనా. ఎవరైనా ఈ బిడ్ బ్యాంక్ కొన్న వ్యక్తి నా నెంబర్ 9949084121. ఓకేనా. 9949084121కి బుక్ కొన్న వ్యక్తి ఒకసారి సెల్ఫీ పెట్టండి. ఏదైనా పుస్తకం సంబంధించి కానీ సైకాలజీ సంబంధించి కానీ డౌట్ ఉంటే కంపల్సరీ వాయిస్ మెసేజ్ పెట్టండి. నేను ఈవినింగ్ రెస్పాండ్ అవుతాను. ఓకేనా. ఈవినింగ్ రెస్పాండ్ వాయిస్ మెసేజ్ పెడతాను. మీకు ఈ సబ్జెక్ట్ సంబంధించి ఏ డౌట్ ఉన్నా నాకు పెట్టండి. నేను మీకు క్లారిఫికేషన్ ఇస్తాను. మొత్తం A to Z ఏదైనా సైకాలజీ సంబంధించి ఓవరాల్గా ఏ డౌట్ ఉన్నా కూడా నేను క్లారిఫై మీకు చేయగలను. ఓకేనా. అలా ఈ పుస్తకం సంబంధించి చూడండి, మనకి ఓవరాల్గా 249 పడుతుంది అంతా. బట్ అయితే మీ యొక్క ప్రాంతంలో హై డిస్కౌంట్ సంబంధించి ఏమని చెప్పాను, ప్రతి స్టూడెంట్కి తక్కువ రేటుకే ఆ పుస్తకాన్ని అందే విధంగా చేయాలని మేము వివానా పబ్లికేషన్స్ని కోరాము. కాబట్టి వాళ్ళు కూడా ఎటువంటి లాభాపేక్ష లేకుండా దాన్ని ప్రతి విద్యార్థికి చేరే విధంగా వాళ్ళు కృషి చేస్తున్నారు. కాబట్టి స్టూడెంట్స్, మీరు మన ఏపీ టెట్లో హయ్యెస్ట్ స్కోర్స్ సాధించి డిఎస్సిలో కూడా మంచి ప్రతిభను కనబరిచి ఉపాధ్యాయ వృత్తిని చేపట్టాలని మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ఇట్లు మీ తమ్మినేని రవికుమార్.